పేద కోడలు అనామిక ఇంటి బయట ఉన్న కూరగాయల మొక్కల దగ్గర నిలబడి ఉన్న అత్తగారు శారదా దగ్గరికొచ్చింది. అత్తయ్య, ఈరోజు కూరేం చేయమంటారు అని అనామిక అడగ్గానే శారద ఒక వంకాయని తీసి అనామికకి చూపిస్తుంది. ఆ వంకాయని అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఈ ఒక్క వంకాయతో ఏం చేయమంటారు అత్తయ్య? వంకాయ చారు పెట్టుకోవాలా? పేరుకి పేద కుటుంబమైనా చూడ్డానికి పెద్ద కుటుంబమే కదా. మొత్తం 6 మంది ఉంటాం, అందరం తింటాం. ఇలా రోజు చారు చేస్తే ఎలాగత్తయ్య? తండ్రి కొడుకులు చేసే సంపాదన చారు చేయడానికి సరిపోతుంది కోళ్ళ. అలా సంపాదన కానీ పెరిగితే మనకు మంచి రోజులు వస్తాయి, మనం పూటకు కూర తినొచ్చు. అది కాదత్తయ్య, మావయ్య ఆయన పనులకు వెళ్ళిపోతున్నారు, పగలంతా పనులు చేస్తారు. కొంచెం బలమైన ఉండాలి కదా అత్తయ్య. ఆ బలం రావాలంటే మనం వాళ్ళకి మంచి అన్నం కూర పెట్టాలి కదా. పెట్టాలని నాకు ఉంటదే, కానీ ఎందుకు సరిపడా సంపాదన కూడా ఉండాలి కదా. వాళ్ళిద్దరు పని చేస్తుంటే మనం నలుగురు కూర్చొని తింటున్నాం. అప్పుడు వాళ్ళకి బలమైన అన్నం కూర ఎట్టా పెడతాం, ఎక్కడి నుంచి పెడతాం? నువ్వే చెప్పు. అందుకే కదత్తయ్య నేను అలా వెళ్ళి ఏదో ఒక పని చూసుకుంటానని చెబుతున్నాను. మీరు మాత్రం బయట శారదకి ఒక పేరుంది, తన కోడలు బయట పని చేస్తుందని తెలిస్తే పరువు పోతుందని నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు. ఏం కన్నాయం, నోట్లో బట్ట కూడా పెడుతున్నానని గట్టిగా అనబాకే. గోడలకు చెవులుంటాయి. ఎలా ఆ మాట పోలీసులు పోయిందంటే గృహహింస కింద కేసు పెడతారు. టీవీ వాళ్ళకి గనక వెళ్ళిందంటే కోడల్ని కిరాతకంగా హింసిస్తుంది, ఈ కషాయత్తాన్ని పెట్టి పదే వేస్తా ఉంటారు. ఏ పనికి వెళ్లకుండా పోనీ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటానత్తయ్య. ఏ వ్యాపారం చేస్తావు ముందు నాకు చెప్పు. అది నువ్వు చేస్తావో లేదో నేను చెప్తా. అందులో నువ్వు బాగుపడతావో లేదో కూడా నేనే చెబుతాను. ఇంట్లో వంటలు బాగుంటాయని మీరందరూ ఎంతో మెచ్చుకుంటారు కదా. అందుకే మంచి సెంటర్ చూసుకుని ఏదైనా మీల్స్ కొట్ లాంటిది పెడదామని అనుకుంటున్నానత్తయ్య అని అనామిక అంటూ ఉండగా శారద వెటకారంగా ఇలా సమాధానమిస్తుంది. వంకాయతో వంకాయ రసం పెట్టడం రాదు గాని భోజనం గొట్టు పెట్టేద్దంట అని అంటుంది. అప్పుడు అనామిక ఫ్రెండ్ మాధవి ఇంటికొస్తుంది. ఓహో, అత్త కొడళ్ళు కూరగాయల మొక్కల దగ్గరున్నారా అంటూ అనామికకి కనిపిస్తుంది మాధవి. అంతే, అనామిక ఒక క్షణం కంగారు పడుతుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, ఈ మాధవి ఇప్పుడే రావాలా? ఇప్పుడు అత్తయ్య ముందు డబ్బులు ఇచ్చిందంటే నేను బుక్ అయిపోతాను. కానీ అత్తయ్య ముందు డబ్బులు ఇవ్వకూడదని చెప్పిన మాట అసలు దీనికి గుర్తుందో లేదో అని అనుకుంటూ ఉండగా అనామిక దగ్గరికి వచ్చిన మాధవికి శారద కనిపిస్తుంది. వామ్మో, అనామికతో అత్త శారద కూడా ఉంది. నా దగ్గరున్న డబ్బులు శారదకి కనబడకుండా దాచుకోవాలి. ఎందుకు వచ్చావంటే ఏదో కూడా చెప్పేద్దాం అని అనుకుంటూ ఉండగా శారద చూసి, ఏంటే మాధవి, ఎలాగొచ్చావు? ఏం లేదత్తయ్య, టౌన్లో బర్గర్ కొట్టు పెట్టుకుని అమ్ముకుంటున్నాను కదా. అవునే, ఆ నోట ఈ నోట ఈ మాట నేను విన్నానులే గాని మరి ఎలాగుంది నీ బర్గర్ వ్యాపారం? పర్వాలేదత్తయ్య, ఇప్పటి వరకు చాలా బాగుంది. సంతోషం. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? టౌన్కి వెళ్తా ఉంటే మీ అత్త కోడళ్ళు కనిపించారు. ఒకసారి మీకు కనిపించి వెళ్దామని ఇలా వచ్చాను అత్తయ్య. కనిపించావుగా, మరకెళ్ళు అని శారద చెప్పగానే మాధవి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఊపిరి పీల్చుకుంటుంది. కోళ్ళ, ఒక వంకాయతో వంకాయ రసం ఎట్టా పెట్టాలో నేను చూతాను పద అని చెప్పి అనామికాని తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. శారద చెప్పినట్టుగా కిచెన్లో కోడలు అనామిక వంకాయ రసం చేసింది. తన భర్త రమేష్కి, తన మామయ్య ప్రసాద్కి లంచ్ బాక్సులు పట్టుకొని ఇంటి నుంచి బయలుదేరిన అనామిక టౌన్లో ఒకచోట బర్గర్ కొట్టు పెట్టుకుని ఉన్న మాధవి దగ్గరికొచ్చింది. వచ్చావా అనామిక? వచ్చానులే, కానీ నిన్ను ఇంటికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీ బాధ నీది, నా బాధ నాది. నీ బాధకు కారణం మీ అత్తయ్య అయితే నా బాధకు కారణం నా తాగుబోతు మొగుడు. నువ్వు బర్గర్ కొట్టు పెట్టుకోవడానికి నేను డబ్బు అప్పుగా ఇచ్చినని మా అత్తయ్యకి తెలీదే. తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తుంది. లాభం వచ్చిన డబ్బుల్ని ఇంట్లో పెట్టుకుంటే నా తాగుబోతు మొగుడు చూస్తే ఏమైనా ఉందా? నన్ను బాగా కొట్టి ఆ డబ్బు మొత్తం తీసుకొని వెళ్ళి తాగుతాడే. సరేలే, ఇప్పుడు డబ్బు నీ దగ్గరుందా? ఏమైనా ఇంటి దగ్గర పెట్టొచ్చావా? నాతో పాటు తీసుకొచ్చాను అనామిక, అయితే ఇవ్వు అని అనామిక చెప్పగానే ఇక మాధవి ఆ డబ్బులు తీసి అనామికకిస్తుంది. అనామిక ఆ డబ్బుల్ని తీసుకొని, మాధవి, పిల్లల్ని తీసుకెళ్ళడానికి వస్తాను కదా, అప్పుడు నీతో నేను మాట్లాడతానులే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఒక కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్తుంది.
అక్కడ చికెన్ కూర తీసుకుంటుంది. ఇక అదే టౌన్లో ఒకచోట ఉన్న మెకానిక్ షెడ్ దగ్గరికి వస్తుంది అనామిక. మావయ్య, మీకు ఆయనకి లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. ఈరోజు ఏం చార్జ్ చేసావు కోళ్ళ అని ప్రసాద్ అడగ్గా అనామిక కొంచెం ఇబ్బంది పడుతూ, వంకాయ చారు చేశాను మావయ్య. బతికిపోయాం. నిన్న పెట్టిన బెండకాయ చారు మిగిలిపోయిందని మళ్ళీ అదే వేడి చేసి ఈరోజు కూడా తీసుకొచ్చావేమోనని కంగారు పడ్డానులే. లేదులే మావయ్య, అత్తయ్య వంకాయ తీసుకొచ్చి దగ్గరుండి మరి చారు పెట్టించారు మావయ్య. మరి నువ్వు వంకాయ చారు తీసుకొస్తే నాకేంటి చికెన్ కూర వాసన వస్తుంది, ఎక్కడి నుంచబ్బా అని ప్రసాద్ అడగగానే అనామిక చిన్నగా నవ్వుకుంటూ, చికెన్ కూరని తీసుకొచ్చిన కవర్ని చూశారు కదా, లేదు తల్లి, నిజంగానే వాసన వస్తుంది. రోజు చారుతో 3 పూట్ల ఏం తింటారు మావయ్య మీరు? అందుకే మీకోసమని చికెన్ కూర కొనుక్కొచ్చాను. మీ ఇద్దరు కడుపు నిండా తినండి అని చెబుతూ ఉండగా రమేష్ అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు. అనామిక చెప్పింది మొత్తం వింటాడు. అది సరే అనామిక, నీ దగ్గర డబ్బులెక్కడివి? అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు నా కోసం పిల్లల కోసం ఇచ్చిన డబ్బుల్ని ఖర్చు చేయకుండా పొదుపు చేశాను. 10,000 రూపాయలయ్యాయి. ఆ డబ్బుల్ని మాధవికి ఇచ్చాను కదా, తను బర్గర్ కొట్టు పెట్టుకుంటానని మీకు చెప్పింది కదా. గుర్తొచ్చింది అనామిక, నేను మర్చిపోయానులే. అమ్మా కోళ్ళ, నీ దగ్గరున్న డబ్బులతో నువ్వు కూడా ఓ బర్గర్ కొట్టేదో పెట్టుకోవచ్చుగా. నాకు కూడా పెట్టాలని ఉంది మావయ్య, కానీ అత్తయ్యే తన పరువు పోతుందని నన్నెక్కడికి వెళ్ళనీయకుండా ఇంట్లోనే ఉండమని చెబుతుంది మావయ్య. నేను మీ అత్తయ్యతో మాట్లాడతానులే కోళ్ళ, నువ్వు బర్గర్ కొట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది. సర్లే మావయ్య, నేను చికెన్ కూర తీసుకొచ్చాను కదా, మీ ఇద్దరూ కడుపు నిండా తినండి, నేను ఇంటికి వెళ్తాను. లేదంటే అత్తయ్య ఫోన్ చేసి ఎక్కడున్నావని, ఇంతసేపు ఏం చేస్తున్నావని గుచ్చి గుచ్చి అడుగుతుంది. సరే అనామిక, నువ్వెళ్ళు, సాయంత్రం పిల్లల్ని కూడా తీసుకెళ్ళు సరేనండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున ప్రసాదు తండ్రి కొడుకుల జీతం డబ్బులని చెప్పి చాలా తక్కువ ఇస్తాడు. ఎంత తక్కువ జీతం ఇస్తే ఎట్ట కుటుంబాన్ని నడపాలండి? జ్వరం వచ్చి ఇంటి దగ్గరే ఉన్నాను కదా, అప్పుడు కూడా పనికి పోయి చేస్తే బాగుండా శారదా? అయ్యో అయ్యే మాటలండి. మరి లేకపోతే ఏంటి, ఇద్దరి మీద ఇంత సంసారం ఎట్టా నడవాలి? నీకు కోడలికి కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా. ఒకరింటి పని ఇంకొకరు వంట పని చేసుకొని ఏదైనా పనికెళ్తే డబ్బులు వస్తాయిగా. పని చేయడం కష్టంగా ఉంటే ఏమ్మా కోళ్ళ, నీ ఫ్రెండ్ మాధవి చేస్తున్నట్టుగా ఏ బర్గర్ వ్యాపారమో పిజ్జా వ్యాపారమో నువ్వు కూడా పెట్టుకోవచ్చుగా అని అనగానే అనామిక భయపడుతున్నట్టుగా ఇలా అంటుంది. అది మావయ్య, అమ్ముకోవచ్చు, కానీ అత్తయ్య అని అంటూ ఉంటే ఇక మాట మధ్యలో శారద కల్పించుకొని ఇలా అంటుంది. ఇప్పుడు చెప్పారు కదండి, రేపటి నుంచి నేను కోడలో ఏం చెయ్యాలో ఆలోచించుకుంటాంలేండి. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు. కోడలు బర్గర్లు చేసి అమ్ముతుంది, నువ్వు సాయంగా వెళ్తే వెళ్ళు, లేదంటే పిల్లల్ని చూసుకుంటా ఇంటి దగ్గరే ఇంటి పనులు చేసుకుంటా ఉండు. ఏం చేస్తావు? ఇంటి దగ్గరుంటే పిల్లల్ని చూసుకుంటానులేండి. పేద కోడలు అనామేక టౌన్కి వెళ్ళి బర్గర్ని అమ్ముకొని వస్తుంది. చూడమ్మా కోళ్ళ, బర్గర్ అమ్మగా వచ్చిన డబ్బుల్ని రోజు నాకు లెక్క చెప్పాలి. మీ అత్తయ్యకి గాని కొడుకు గాని చెప్పేది పనిలే. అలాగే మావయ్య అని చెప్పగానే రమేష్ని తీసుకుని ఇంట్లో నుంచి పనికి వెళ్ళిపోతాడు ప్రసాదం. ఇక ఆ రోజు నుంచి శారద పిల్లలు హరీషు భవ్యలని చూసుకుంటూ ఉంటుంది. పేద కోడలు అనామిక ఇంటి పని వంట పని చేసుకుంటూనే సాయంత్రం 4 గంటల నుంచి టౌన్లో బర్గర్ అమ్ముతూ ఉంటుంది. అలా బర్గర్ అమ్మగా వచ్చిన డబ్బుల్ని తీసుకొచ్చి ప్రసాద్కి అందిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. పేద కోడలు అనామిక పెట్టిన బర్గర్ వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది. అనామిక సరికొత్తగా ఆలోచిస్తూ మార్కెట్లో దొరికే సాధారణ బర్గర్ల కంటే కొత్తగా అనేక రకాల బర్గర్లు తయారు చేసి అమ్ముతూ అతి తక్కువ కాలంలోనే అనామిక బర్గర్లు అద్భుతంగా తయారు చేస్తుంది. అనామిక అమ్మే బర్గర్లు చాలా టేస్టీగా ఉంటాయనే పేరు ఆ చుట్టుపక్కల మారుమ్రోగిపోతుంది. దాంతో అనామికకి మంచి పేరుతో పాటు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అప్పటి వరకు తండ్రి కొడుకుల సంపాదన మీదే ఆధారపడిన ఆ కుటుంబం ఇప్పుడు అనామిక సంపాదన కూడా తోడయ్యేసరికి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. వేసవికాలం అలా వెళ్ళిపోగానే ఇలా వర్షాకాలం మొదలైంది.
అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో చెరువులు వాగులు నిండుతున్నాయి. రైతుల కుటుంబాలు పచ్చని పంటల్ని వేసుకుని పరవశించిపోతున్నారు. ప్రసాదు కర్ర పట్టుకుని పొలం గట్టున నిలబడి కోతకు సిద్ధమవుతున్న ధాన్యం పంటని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. తనలో తాను ఇలా అనుకుంటాడు, సరైన సమయంలో వర్షం పడి చక్కని పంటలను అందిస్తుంది. ఈ పంటలతో రైతుల కన్నుల్లో దీపాలు వెలుగులు నిండుకున్నాయి. వాళ్ళ కుటుంబాల్లో కోటి ఆశల కాంతులు వికసిస్తున్నాయి. వరుణదేవుడా, మా రైతుల కుటుంబాలు మీకు రుణపడి ఉంటాయ్యా. మా రైతుల మీద ఈ ప్రేమని ఇలాగే చూపిస్తా ఉండు తండ్రి అని అనుకుంటూ ఉండగా అప్పుడే అతని దగ్గరికి కోడలు అనామిక వచ్చింది. మావయ్య, పొలాన్ని పక్షులు, కొంగలు, ఎలుకలు నాశనం చేయకుండా నేను చూస్తూ ఉంటాను. మీరు వెళ్ళి అన్నం తినండి. నువ్వు వద్దులే అమ్మ కోళ్ళ, అబ్బాయి వచ్చే వరకు నేను చూస్తుంటానులే. నువ్వింటికెళ్ళు. అత్తయ్య కూడా వచ్చింది మావయ్య. అదిగో ఆ చెట్టు దగ్గర ఉన్నారు. అన్నం, మీకు ఇష్టమైన కోడి కూర చేసుకుని ఎంతో ప్రేమతో అత్తయ్య తీసుకొచ్చారు. వెళ్ళండి, వెళ్ళి తినండి. లేదంటే అత్తయ్యకి కోపం వస్తుంది. అవతారిత్రి మన ఇంట్లో మొదలవుతుంది. వామ్మో, వద్దు కోళ్ళ, అంత దూరం వద్దులే. నేనే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను. నువ్వైతే ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా. ఒకవేళ పొలంలో ఎలకలు కనబడితే వాటి వెనకమాలే పరిగెత్తబాక్కోళ్ళ. జాగ్రత్తగా ఉండు, కాలు జారి పొలంలో పడతావు. నాకేం కాదులే మావయ్య. నేనంటుంది నీ గురించి కాదమ్మా, పంట గురించి అని ప్రసాద్ నవ్వుతూ చెప్తాడు. మావయ్య, అని అనామిక కూడా నవ్వుతూ అంటుంది. చెట్టు దగ్గరున్న శారద నవ్వుతున్న ప్రసాద్ని చూస్తూ గట్టిగా కేకేస్తుంది. ఓ కోళ్ళ, మీ మావినట్ట పంపించవే, అన్నం తింటాడు. నేను అవతల పాలిచ్చి ఆవుకి పచ్చని గడ్డిని గొయ్యాలి అని శారద అరుస్తుంది. పంపిస్తున్నానత్తయ్య అని అనామిక సమాధానం చెప్తుంది. జాగ్రత్త మా తల్లి, నేను తినేసొస్తాను అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక కర్ర పట్టుకొని పొలాన్ని చూసుకుంటూ పొలం గట్టు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రసాదు శారద దగ్గరికి వచ్చాడు. చెట్టు కింద కూర్చున్నాడు. ఏమంటుందండి కూతురు లాంటి మన కోడలు అనామిక? మామయ్య, మీరెళ్ళి అన్నం తినండి, పొలంలో కొంగలు పక్షులు పడకుండా నేను చూసుకుంటాను అంటుంది. నిజంగా మన కోడలది తల్లి మనసు కదండి. అవును శారద, నిజంగా తల్లి మనసే. ఒకరి తర్వాత ఒకరికి ఇంట్లో విషజ్వరాలొచ్చి పడుకున్నప్పుడు తిన్నది తిన్నట్టుగా వాంతులు చేసుకుంటుంటే ఏమాత్రం విసుగు చెందకుండా, కోపం తెచ్చుకోబాకుండా ఎంతో సహనంతో, ఓర్పుతో మనల్ని చూసుకుంది. మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంది. అవునండి, ఆ విషయంలో మాత్రం వేరెవరు మన ఇంటికి కోడలకు వచ్చినా మనల్ని అంతలో చూసుకునేవాళ్లే కాదు, నా మేన కోడలైతే మరీ దారుణం చేసేది. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలే శారదా. అవునండి. శారదా, నువ్వు ఆవుల దగ్గరికి వెళ్ళి కొడుకు రమేష్ నన్నానికి పంపించు. కొడుకు కోళ్ళు తిన్న తర్వాత ఆవుల దగ్గరికి వస్తారు. అప్పుడు నువ్వు వెళ్ళి పచ్చగడ్డి కొద్దు గాని. అలాగేనండి, నేను ఇప్పుడే వెళ్తాను, మీరు జాగ్రత్తగా తింటా ఉండండి అని చెప్పి శారద అక్కడి నుంచి బయలుదేరుతుంది. చెరువు గట్టు పక్కన పచ్చని గడ్డిలో రమేష్ 2 ఆవుల్ని చూస్తూ ఉంటాడు. ఆ 2 ఆవులు మేత మేస్తూ ఉంటాయి. గంగా, యమున, కావాల్సినంత పచ్చని గడ్డి ఉంది, కడుపు నిండుగా తినండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఇక్కడే ఉందాం, ఏమంటారు అని రమేష్ అనగానే 2 ఆవులు తలల్ని పైకెత్తి అరుస్తాయి. ఆ అరుపుని అలాగే అని అర్థం చేసుకున్న రమేష్ సంతోషపడతాడు. ఇంతలో రమేష్ దగ్గరికి అతని తల్లి శారద వచ్చింది. బాబు రమేషు, నువ్వు కూడా వెళ్ళి అన్నం తిను, నేను ఈ ఆవుల దగ్గర ఉంటానులే. అమ్మా, నాన్న అన్నం తింటున్నాడా? అవును బాబు, నువ్వు కూడా వెళ్ళి నాన్న నువ్విద్దరు కలిసి తినండి. సరేనమ్మా అని చెప్పి రమేష్ అక్కడి నుంచి బయలుదేరి చెట్టు దగ్గర అన్నం తింటున్న ప్రసాద్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ అన్నం తింటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున వాతావరణం మొత్తం చల్లగా ఉంటుంది. గాలులు వీస్తూ ఉంటాయి. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితి చూస్తుంటే ఏ క్షణమైనా వర్షం పడేలా ఉందని రైతులు తమ తమ పొలాలలో ధాన్యం నిండిన సంచుల దగ్గర నిలబడి కంగారు పడుతూ ఉంటారు. ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. ఆ షావుకారు ఎప్పుడు వస్తాడ్రా గోపయ్య? చూస్తుంటే భారీ వర్షం వచ్చేలా ఉందిరా. నాకు అదే భయంగా ఉందిరా. ఉన్నట్టుండి వర్షం పడితే ఎట్టా చెప్పు? ఈ షావుకారు గురించి నాకు మాత్రం ఏం తెలుసు? నిన్న రాత్రెళ్ళి కలిసి మరీ చెప్పాంగా, పొలాల దగ్గరికి వస్తానని చెప్పాడు.
ఇంకా రాలేదు. ఆయనొచ్చేంతవరకు ఎదురు చూడ్డం తప్ప మనం చేసేదేముంది? అది కూడా నిజమేరా గోపయ్య అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రసాదు, రమేషు, శారద తమ పొలంలో ఉన్న ధాన్యం బస్తాల దగ్గర ఉంటారు. బాబు రమేషు, ఇంటికెళ్ళి వానొచ్చినా తడవకుండా ఉండే పెద్ద కవర్ తీసుకొస్తావా? ఏనన్నా, వెళ్ళి తీసుకురానా? తీసుకొస్తేనే బాగుంటది బాబు. కానీ నువ్వు అటుగా వెళ్ళగానే ఇటు వర్షం పడితే ఇబ్బంది అవుద్ది. ఇప్పుడప్పుడే వర్షం వచ్చేలా లేదనిపిస్తుందిలే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే పిల్లలు హరీషు, భవ్యలు చెరువులో ఈత కొడుతూ ఉంటారు. కోడలు అనామిక మాత్రం ఆ చెరువు పక్కన ఉన్న వెదురు బొంగుల్ని నరికి వెదురు బొంగుల తెప్ప తయారు చేసి చెరువు గట్టున కట్టి పెడుతుంది. పిల్లల్ని చూస్తూ ఇలా అంటుంది. పిల్లలు, ఈరోజు కొట్టిన ఈత చాలు, ఇక పదండి, మనం ఇంటికి వెళ్ళాలి. అబ్బా అమ్మా, కాసేపు ఈత కొడతామమ్మా. అవును మమ్మీ, కొద్దిసేపు ఈత కొట్టొచ్చేస్తాం. ఇప్పటికే చాలాసేపటి నుంచి ఈత కొడుతున్నారు, ఇద్దరికి జలుబు చేస్తుంది. నా మాట విని బయటికి రండమ్మా అని చెప్పగానే పిల్లలు హరీషు, భవ్యలు ఒడ్డుకొచ్చారు. వాళ్ళని తీసుకొని ధాన్యం బస్తాల దగ్గరికొచ్చింది అనామిక. ధాన్యం బస్తాల దగ్గర ప్రసాదు, రమేషు, శారద కూర్చొని ఉంటారు. తన దగ్గరకొచ్చిన పిల్లల్ని చూసి, యావండి, నేను కోళ్ళలో పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు కొడుకు షావుకారు వచ్చిన తర్వాత ధాన్యం మొత్తం కాట వేసుకుని వచ్చేయండి. అట్టగే శారద, జాగ్రత్తగా వెళ్ళండి అని చెబుతూ ఉండగా ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. వాన చినుకులు పడ్డం మొదలైంది. రైతుల కన్నుల్లో నుంచి కన్నీళ్లు, వాళ్ళ గుండెల్లో ఆవేదన. అందరూ చేతులు జోడించి దండం పెడుతూ వానదేవుణ్ణి వేడుకుంటున్నారు. కానీ ఆ వానదేవుడు వాళ్ళ కోరికను తీర్చేలా లేడు. వాళ్ళ జీవితాలను నాశనం చేయటానికి మరింత గట్టిగా పడుతున్నాడు. ధాన్యం బస్తాల దగ్గర ఉన్న శారద, ప్రసాదు, రమేషు తడుస్తున్న పంటను చూస్తూ ఏడుస్తున్నారు. కోళ్ళ పిల్లల్ని తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళు. మీరు కూడా రండి అత్తయ్య. నేను రాలేనులే కోళ్ళ, మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళు. ఈ వర్షానికి ధాన్యం తడవకుండా ఏదైనా చెయ్యాలి. ఏం చెయ్యాలో పాలు వాడడం లేదు. వాన్ దేవుడికి మనమే జాలేదు అని అంటూ ఉండగా వర్షం భారీ వర్షంలా మారింది. రైతులు ధాన్యం సంచుల్ని వదిలిపెట్టి చెట్టు దగ్గరికెళ్ళి చెట్టు కింద తడుస్తూ నిలబడి ఉన్నారు. అప్పుడే అనామికకి ఒక ఆలోచన వచ్చింది. అత్తయ్య, మీరు పిల్లల్ని చూస్తూ ఉండండి. యావండి, ఒకసారి మీరు నాతో రండి. ఎక్కడికి అనామిక? మీరు రండి, నేను చెప్తాను అని అనామిక రమేష్ని తీసుకుని చెరువు దగ్గరికి వచ్చింది. అక్కడ తను చేసిన వెదురు బొంగుల తెప్పని ఇద్దరూ పట్టుకొని ధాన్యం దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పటికే వరద ఎక్కువగా ఉండటంతో ధాన్యం బస్తాలు కొట్టుకుపోతూ ఉంటాయి. వరదల్లో శారద, ప్రసాదు పిల్లలు కూడా కొట్టుకుపోతూ ఉంటారు. బాబు రమేషు, నాన్న అని అరుపులు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళని కాపాడడానికి రమేషు వెదురు బొంగుల తెప్పని వదిలిపెట్టి ఆ వరదలో కొట్టుకుని వెళ్తూ ఉంటాడు. అనామిక చలాకీగా ఆలోచన చేసి వెదురు బొంగుల తెప్ప మీద ఆ వరద నీటిలోనే వేగంగా వెళ్తూ ముందుగా పిల్లలను కాపాడి తెప్ప మీదకు ఎక్కించుకుంటుంది. భయపడకండి పిల్లలు, నేను వచ్చేసాను కదా అని మరింత ముందుకు వెళ్ళి శారదని, ప్రసాదులను కూడా కాపాడుతుంది. తన వెనక్కి కొట్టుకొస్తున్న ధాన్యం బస్తాల్ని తీసుకుని తెప్ప మీద పెట్టుకుంటుంది. అతి జాగ్రత్తగా, తెలివిగా తన వాళ్ళందరినీ కాపాడుకుంటుంది అనామిక. ఒక 2-3 రోజుల తర్వాత వర్షం వెలుస్తుంది. వరద తగ్గుతుంది. ఇక ఊరిలో మిగిలిన వాళ్ళందరూ రచ్చబండ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇలా చూడండి, మనకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయం గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. ముందుగా అందరూ లేచి కాళ్ళు చేతులు కడుక్కోండి, అందరం భోజనం చేద్దాం. చూస్తుండగానే కళ్ళ ముందు పంట మొత్తం కొట్టుకుపోయింది. ఈ బాధని భరించటం నా వల్ల కాదు తల్లి. అట్ట అంటే ఎట్టరా అంజయ్య? అందరిది బాగుండి నీ ఒక్కరి పంట మాత్రమే పోలేదుగా. నువ్వు బాధపడ్డాకి అందరం పంటను పోగొట్టుకున్నాం. పెద్ద మనసుతో తెలివిగా అనామిక తల్లి ఓ 2-3 బస్తాల ధాన్యాన్ని కాపాడింది కాబట్టి ఈ మాత్రం మనకు అన్నం పెడుతుంది. పదండి, అందరం అట్ట కూర్చుందాం. అనామేక అందరికి అన్నం పెట్టుద్ది. ఉన్నంతలో అందరం సర్దుకుందాం అని శారద చెప్పగానే ఊరి వాళ్ళు వరుస క్రమంలో కూర్చుంటారు. అనామిక అందరికీ అన్నం పెడుతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ నెమ్మదిగా భారీ వర్షం చేసిన నష్టం నుంచి కోలుకుంటూ ఉంటారు.